పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పెందలకడా నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షార్థమై క్రీస్తేసులా ప్రభుని ఘనపరిచి జీవితంలోన మాదిరి చూపి నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి. ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. 2025 సంవత్సరాల క్రితం దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు క్రీస్తు వారు మన జన్మ పరమార్థం చెప్తారు. ఆయన పుట్టింది మన కోసం, ఆయన ప్రాణం పెట్టింది మన కోసం, సమాధి నుండి తిరిగి లేచింది మన కోసం. ఈ రోజు దేవుని ప్రియ బిడ్డలారా, ఈ జన్మ విలువ అర్థం చేసుకోక నిర్వీర్యం చేసుకుంటున్న యవనస్తులారా, యవన స్త్రీలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ దేహం దేవుడిచ్చింది, దీనిని నిర్వీర్యం చేసుకోకుండా దుర్వినియోగపరచకుండా దీనిని దేవుని కొరకు సమర్పించాలి అంటే ఒకే ఒక మార్గం. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. గొప్ప గొప్ప సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి తండ్రి ప్రేమను తెలియజేసి మనిషి ప్రేమ చిన్నదనియు మనసులోన ఉన్న మలినం వాక్యముతో పారద్రోలి మాయలోకం మనది కాదని మంచి అంటే వాక్యమే అని పేతురు పౌలులా వాక్యము తెలిపి వాస్తవమైన జీవితం ఉందని సందేహములో ఉన్న వారిని సత్యములో నడపాలి. అగ్నిలో నుండి రక్షించే ఆదరణ నీవు చూపాలి.
పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి.